హాయ్ అండి. ఇదిగోండి నేను ఇప్పుడు ముడుపు అన్నీ తీసేసాను. ఇప్పుడు మేము వచ్చి సాయంత్రం పూజ అయితే చేసుకుంటున్నామండి. ఇలాగా ఇంగోండి స్వామివారికి కుడుములు, పరమాన్నం చేశానండి. అలాగే పూజకి కావాల్సినవి పువ్వులు, గరికైతే మెయిన్ గరికి తీసుకోండి. అలాగే పసుపు, కుంకుమ, 2 తాంబూలాలు, తమలపాకులు ఇలాగా అన్నీ పూజ కాడికి అన్నీ సిద్ధం చేసుకొని మీరు రెడీగా ఉండి పూజ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇలా పూజ చాలా అంటే చాలాగా బాగా చేస్తారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అయితే కోరుతున్నాను. ఓం వికటాయ నమః పారిజాత పుష్పం పూజయామి. ఓం వామనాయ నమః మందార పుష్పం పూజయామి. ఓం సర్వాదిదేవాయ నమః కేతకీ పుష్పం పూజయామి. ఓం సర్వార్తినాశనాయ నమః శమీపత్రం పుష్పం పూజయామి. ఓం సర్వదేవాధిపతయ నమః శతపత్ర పుష్పం పూజయామి. ఓం విగ్రహంత్రే నమః రక్త కరవీర పుష్పం పూజయామి. ఓం ఏకదంతాయ నమః కలహర పత్రం పూజయామి. ఓం కృష్ణ పింగళ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః శోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఓం మఠవే నమః దాడిమీ పత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదార పత్రం పూజయామి. ఓం భావచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఓం శూర్పకరణాయ నమః. ప్రసాదం పట్టుకుని దారిలో వెళ్తున్నటువంటి 12 మంది బ్రాహ్మణులు ఉంటే గనక ఆ బ్రాహ్మణుల్ని చంపేసి ఆ ప్రసాదం పట్టుకుని మూటలు కట్టుకుని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాట. ఆ రోజు సంకష్టహార చతుర్థి. ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈ బ్రాహ్మణులు చంపడం కోసము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని అపహరించుకోవడం కోసము పొద్దునుంచి ఏమి తిండి తిప్ప తినలేదుట. అలాగే ఉన్నట్ట. ఉపవాసంతో ఉండి ఆ యొక్క నగలు అలాగే మూటలు ఆ ప్రసాదాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళాట సాముడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ సాముడు యొక్క కొడుకు పేరు ఏమిటంటే కనుక గణేశుడు. అయితే ఒరే గణేశ గణేశ అంటూ